ఆపరేషన్ సింధూరు తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నీటి యుద్ధం మొదలైందా? రక్తం నీరు కలిసి ప్రవహించవని భారతదేశం చెప్తుందా? చెనాబ్ నది గురించి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఎందుకు అంత చర్చ? ఇప్పుడు తెలుసుకుందాం. 1960వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలపై భారత్కు పూర్తి హక్కులు వచ్చాయి. సింధు, జీలం, చెనాబ్ ఈ నదీ జలాలను పాకిస్తాన్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే చెనాబ్ నదిపై భారత్కు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకునే హక్కులు కూడా వచ్చాయి. ప్రస్తుతం చెనాబ్ నదిపై కిరు, క్వార్ వంటి జల విద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా నిర్మిస్తుంది. భారత్ తనకు లభించినటువంటి హక్కులను పూర్తిగా వినియోగించుకోవాలనుకుంటుంది. పాకిస్తాన్ మాత్రం చెనాబ్ నదిపై కొత్త ప్రాజెక్టులు కడితే తాగునీరుకు ఇబ్బంది పడతామని, బాంబులతో పేల్చివేస్తామని అంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఈ నది అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తుంది పాకిస్తాన్. భారత్ మాత్రం ఇన్నాళ్ళు మానవతా దృక్పథంతో నీటిని వదులుతుంది. ఇకపై ఈ నీటిని రాజస్థాన్ అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలనుకుంటుంది. 2600 కోట్ల రూపాయలతో చెనాబ్, బియాస్లను కలిపే రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది. దీంతో రాజస్థాన్లో 19 లక్షల ఎకరాలకు అదనంగా సాగు పెరగనుంది. అంతేకాదు 4000 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగనుంది. ప్రస్తుతం భారత్ దెబ్బకు పాకిస్తాన్ తాగునీరు లేక విలవిలలాడిపోతుంది. జల వ్యూహంతో పాక్ను కట్టడి చేయబోతుంది భారత్. భవిష్యత్తులో చెనాబ్ నదీ జలాలపై పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.